హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడి ట్రావెలర్. నేను మీ దిలీప్. ఈరోజు వచ్చి చూడబోతున్న మన టెంపుల్ వచ్చేసి కన్యాకుమారిలో ఉన్న కన్యాకుమారి అమ్మన్ టెంపుల్. ఈ కన్యాకుమారి అమ్మన్ టెంపుల్కి ఒక స్పెషల్ ఉంది. 3 సముద్రాలు కలిసే పవిత్ర ప్రదేశంలో ఉన్న ఓ అమ్మవారి దివ్య ఆలయం ఇది. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఈ టెంపుల్లో వచ్చేసి కంప్లీట్గా మొబైల్ అనేది అలో అనేది లేదు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం తీసి నేను మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు దర్శనం చేసుకొని దర్శనం ఎలా అయిందో మీకు నేను చెప్తాను, ఓకేనా? ఇప్పుడే కన్యాకుమారి భాగవతి అమ్మగారి దర్శనం అయింది. అసలు నాకైతే నేను కరెక్ట్గా అసలు దాన్ని ఏమంటారు, మనకి ఇస్తారు కదా హారతి కరెక్ట్గా హారతి ఇచ్చే టయానికి నేను కరెక్ట్గా వెళ్ళాను. నేను అసలు హారతి ఇచ్చేటప్పుడు చూస్తుంటే అసలుకి నాకు అసలు నా హెయిర్ అలానే, నా బాడీ ఏదో ఇట్లాగా గాల్లో లేచినట్టు నాకు అట్ట అసలు 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 చూస్తుంటే అసలు ఆ అమ్మని అసలు నాకు మాట్లాడదు. నేనే కాదు, ఆడ చాలామంది ఎంతోమంది ఉన్నారు అక్కడ. కానీ అసలుకి మాటలు లేవు, అసలు చెప్పుకోవడానికి కూడా లేవు. అంత విధంగా ఉంది. అసలు చూడడానికి కూడా అసలు కళ్ళు సరిపోవట్లేదు. అసలు దేవుడు అని అనుకుంటాం చూసారా, ఆ ఫీల్ వచ్చింది నాకైతే. నేను ఏం చెప్పలేకపోయాను. ఆడ మామూలుగా మనం వీడియో అన్నీ రికార్డ్ చేయకూడదంట అసలు, అందుకని నేను వీడియో ఆపేశాను. కానీ ఆ అమ్మగారు, ఆ కన్యాకుమారి భాగవతి అమ్మగారిని అయితే నేను తీయలేకపోయాను వీడియో. బయట వచ్చేసి దాని పక్కనే, దాని లోపలే మనకి సౌందర్య అమ్మ అనేసి ఒక మాత ఉంటుంది. ఆ వీడియో నేను తీసాను, నేను మీకు చూపిస్తాను. చూసి చాలామంది మీరు చూసి అందరూ దండం పెట్టుకోండి. ఓకేనా? మనం తీయలేము, అసలు చూడలేము, ఆ వీడియోలు కూడా తీయలేము. కానీ నేను మీకోసం తీసాను. మీరు ఒకసారి కనుక్కోండి కావాలంటే, ఇక్కడ ఎవడైనా వీడియో కానీ ఎవడైనా రికార్డ్ కూడా చేయాలనుకోండి, చేయనీరు అసలు. ఒకసారి చూడండి, చూసి మీరు దండం పెట్టుకోండి, ఓకేనా? అసలు ఫీల్ లేదు. అంటే ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నాను అంటే ఏందిరా ఈడు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు అనుకోబాకండి. ఆ లైవ్లో అది అట్లా చూస్తుంటే నా కళ్ళు నా బాడీ లేదు, నాకు ఇట్లా గాల్లో లేస్తున్నట్టు అనిపించింది నాకు. అసలు ఆ ఫీలింగు మనం చెప్పలేం. అంత డౌన్ అయిపోవాల్సిందే. ఎప్పుడైనా ఒక టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికి పోయినా కానీ, అసలు ఎప్పుడైనా కానీ ఆ విగ్రహాన్ని చూస్తునేటప్పుడు, ఆ మాతని చూసేటప్పుడు ఉంటుంది ఆ ఫీలు. నేను చెప్పలేకపోతున్నా అసలు. స్పీక్స్ అసలు నా బాడీ నాకు తెలియలే అసలు. అంత బాగా, నా కళ్ళుకు సరిపోలా. రండి మీరు కూడా ఒకసారి కన్యాకుమారికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ ఏది చేసినా కానీ కన్యాకుమారి భాగవతి అమ్మగారి టెంపుల్ మాత్రం ఖచ్చితంగా చూడండి, ఓకేనా? మీరు చూసి ఆ ఫీల్ అప్పుడు మీరు అప్పుడు వస్తుంది ఆ ఫీల్ మీకు, ఓకేనా? మొత్తం నేను ఇంకా మిగతా అన్నీ కూడా నేను చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఈ రోజుతో వచ్చేసి కన్యాకుమారి మొత్తం కంప్లీట్ చేసేసినట్టు అయిపోయినట్టు, మొత్తం చూసేసినట్టు కూడా. నెక్స్ట్ వచ్చేసి మా కేరళకి వెళ్ళి, కేరళలో ఏదైతే మనకి టెంపుల్స్ కానీ, ఏదైతే వాళ్ళ కల్చర్ కానీ ఏదైతే ఉంటాయో అవి మొత్తం నేను మీకు అప్డేట్ చేస్తాను, ఓకేనా? उधर में देखो 20 20 20 ರೂಪಾಯಿ ರಂಡಿ 20 అసలు అది 20 సూపర్ వాయిస్ అన్న. అసలు అతను వాయిస్ అసలు వింటే నాకు అసలు అతను మామూలుగా మనము టేబుల్ కట్లో మాట్లాడతారు కదా, వస్తుంది కదా వాయిస్, అలా వస్తుంది. అసలు మైండ్ పోయింది నాకైతే.
పిచ్చ సూపర్ టాలెంట్ అసలు అది. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు టాలెంట్లు ఉంటారు. చూసి మీకు చూపిస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. చూసారు కదా అసలు ఎంత టాలెంట్ కానీ అది అలా అతను మాట్లాడడం చూడండి అసలు ఎలా ఉందో, సూపర్ అసలు. సరే, ఇంకా ఈ వీడియో ఇంకటితో ఎండ్ చేస్తాను. నేను కూడా ఇంకా రూమ్కి వెళ్ళిపోయేసి తినేసి రేపు మార్నింగ్ నాకు చెక్అవుట్ అయిపోతుంది రూమ్ అంతా. రేపు మార్నింగ్ చెక్అవుట్ అయిపోతే మార్నింగ్ నాకు తెలిసి 9 o'clockకి చెక్అవుట్, 9 or 8:30. రేపు మార్నింగే మొత్తం ప్యాక్ చేసుకొని అక్కడ ఒక్క నిమిషం చూడండి నేను బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి. అసలు ఆవులు చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఏందయ్యా అవి మన ఎక్కడ గిత్తలు ఎక్కడ ఆవులు ఇవి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అయ్యా. అది ఇస్కాన్ టెంపుల్ అతను ఉన్నాడు. ఈయన పేరు వచ్చేసి ప్రభుపాద అనేసి ఈయన పేరు. 1896లో కోల్కత్తాలో పుట్టారు ఇతను. ఈయన ఏంటంటే లార్డ్ కృష్ణకు వచ్చేసి చాలా భక్తిహీనుడు ఈయన. ఆ భక్తి అనేది ప్రపంచం మొత్తం తెలియాలి, స్ప్రెడ్ చేయాలనే ఒక ఇదితో ఆయన ఏం చేశాడంటే 1965లో ఆయన అమెరికాకి వెళ్ళి న్యూయార్క్లో సెటిల్ అయ్యాడు. అక్కడ 1966లో ఇస్కాన్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. తర్వాత కృష్ణ భక్తిని మూమెంట్ని మొత్తం వరల్డ్లో మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలనే ఒక కోరిక మీద స్ప్రెడ్ చేశారు. అలాగే ఇస్కాన్ టెంపుల్ అనేది, ఇస్కాన్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయింది. ఆయన నెక్స్ట్ ఏంటంటే ఆయన భగవద్గీత, భాగవతం లాంటి బుక్స్ అన్నీ మన తెలుగులో నుంచి, అంటే హిందీలో కానీ తెలుగులో ఏదైతే ఉన్నాయో ఆ బుక్స్ అన్నీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అక్కడున్న ప్రజలకి మొత్తానికి కృష్ణుడి గురించి తెలియజేశాడు. అంత ఫేమస్ అయిన ఇతని పేరు వచ్చేసి ప్రభుపాద అనేసి అంటారు. ఇప్పుడు మన వరల్డ్ వైడ్గా కానీ 100+ ఇస్కాన్ టెంపుల్స్ అనేది వీళ్ళకి గుర్తింపుగా అనేది ఉన్నాయి వీళ్ళకి. ఓకేనా, ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితో నేను ఆఫ్ చేస్తున్నా. ఈ ప్రతి దానికి ప్రతి ఒక్కసారి నాకు ఏదో ఒకటి ఇన్సిడెంట్ అవుతుంది. ఇంకా ఉంటా మరి. అయితే నెక్స్ట్ వచ్చేసి కేరళ సిరీస్ స్టార్ట్ అవుతుంది మనకి. కంప్లీట్గా కేరళ మొత్తాన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియో నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా, ఓకే, బాయ్, ఉంటా.